ఇంట్లో ఉంటుంది. ఇటీవల గుండె నొప్పి అంటూ హాస్పిటల్లో చేరిన శ్రీనివాసులు భార్యను పిలిపించుకొని ఆ తర్వాత గడివేములకు తీసుకెళ్లాడు. అదే రాత్రి పద్మావతి మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్త మరియు అతని తల్లి కలిసి ఉరివేసి చంపారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు వెల్లడే అవకాశం ఉంది. సార్ మాది భీంపాడు, మా పిన్నిది, మా చిన్న కూతురుది. భీంపాడు నుంచి గడవలకి ఇచ్చినాము. గడవల్లో పెళ్లి చేసినాము. వాడు అనుమానంతో వేధించుకుంటూ కొట్టినాడు. ఆ పాపను కొట్టింటే దెబ్బలు తట్టుకోలేక మా పిన్ని కాడికి వచ్చింది. మా పిన్ని కాడికి వచ్చినాక మేము పోలీస్ ద్వారా అన్న పెట్టుకున్నాము. వాడు 2 రోజుల తర్వాత మాట్లాడి చేద్దామంటే గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్లో చేరి పాపకు ఫోన్ చేసింటే చూసి వచ్చానని పోయింది. పోయినాక ఆ నుంచి అట్నే తోలుకొని పోయినారు. తోలుకుపోయి రాత్రి ఊరేసి చంపినారు సార్. ఎస్ఐ గారిని అడిగితే మేము రాత్రి మీ పాపనే ఊరేసుకుంది, లోపల గడ పెట్టుకునేది, ఏమన్నా ప్రాణం ఉందేమో అని మేము పగలదెంగి చూసినాము, అప్పటికే చనిపోయింది అని చెప్పినాడు. రాత్రి ఊరేసుకుంటే పొద్దునకి ప్రాణం ఎట్లుంటుంది సార్, ఎట్లా మీరు చెప్తున్నారని నేను ఎస్ఐ గారిని అడిగినాను. ఆయన లేదా మా పోలీసులు దగ్గరుండి పల్లెగినారు, వాళ్ళు అదేం లేదు మీ పాపని ఊరేసుకుంది అని చెప్పినారు సార్. మాకు వాళ్ళ అమ్మ మీద భర్త మీద అనుమానం ఉంది సార్. పోలీసులు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్ మాది పాపది భీంపాడు. మేము గడ్యాంలకు ఇచ్చి వివాహం చేసినాం ఆ పాపను. తర్వాత వాడు తాగుతూ ఉండేవాడు, మాకు తెలియదు. తాగుతూ రోజు పాపను వేధించి చాలాసార్లు 2-3 సార్లు పంచాయతీ కూడా జరిగింది పెద్ద మనుషుల తరఫున. లాస్ట్కు వాడు మా మాట వినకుండా ఆ పాపను వేధించడం వల్ల, కొట్టడం వల్ల సావుతో భయపడి వాళ్ళ పుట్టింటికి చేరుకున్న తర్వాత మాకు ఫోన్ చేసింది. మేము అక్కడ నుంచి కోయిలకుంట స్టేషన్కి ఆ పాపను తీసుకొచ్చి వానికి ఫోన్ చేయించి కోయిలకుంట స్టేషన్ కూడా మాట్లాడతామని చెప్పినాము. మేము స్టేషన్కి రాను, ఎవరికి రాను, ఎక్కడ రానని చెప్పినాడు అప్పుడు. సరే నీకు రాకపోతే నీ ఇష్టం, నీవు ఆడే ఉండు, ఆవేశం తగ్గినాక మాట్లాడదాంలే అని కూడా చెప్పినాము. ఆ తర్వాత ఆ పిల్లోడు నాకు గుండె నొప్పి వచ్చిందని చెప్పి ఊరికే నటన చేసి హాస్పిటల్లో పోయి జాయిన్ అయినాడు. అక్కడ డాక్టర్లు చెకప్ చేయించుకున్నాడు, ఏం లేదని చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా ఆ పిల్లోడు నాకు బాగలేదని చెప్పి వాళ్ళ తమ్మునితో పెద్దమ్మ కొడుకుతో ఫోన్ చేయించి ఆ పాపను హాస్పిటల్కి పిల్లంపుకున్న తర్వాత అక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ డిశ్చార్జ్ ఇచ్చేసినారు, వానికి ఏం లేదని. డిశ్చార్జ్ ఇచ్చినాక ఊరికి పోదామరా అని చెప్పి ఆ పాపను నమ్మించి వాళ్ళ అమ్మకు తెలియకుండా బస్సు ఎక్కించి తోలుకుపోయినారు. రాత్రికి మాత్రం ఊరేసి చంపినారు ఆ పాపను. ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఆ పిల్లోడే చేసినాడు ఆ పని. ప్రభుత్వం తరఫున వాళ్లకు విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, డిపార్ట్మెంట్ను కోరుతున్నాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం,
అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.